ధర్మ జ్ఞానేంద్రియములు నిర్మల హృదయమున చేర్చి నిర్గుణమతితో ధర్మం బని వివరించుట మర్మం బంధాత్మయోగి మహిమముమా. కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు ఈశ్వర తత్వం తెలుసుకోవడానికి వినియోగించాలి. హృదయాన్ని నిర్గుణాత్మకంగా చేసుకొని ధర్మాధర్మ విచక్షణ చేస్తే అది గొప్ప ఆధ్యాత్మిక యోగంగా భాసిల్లుతుంది. జనన మరణ వేళ స్వాతంత్ర్యమాలేదు, లేదు లేదు మున్ను పోను లేదు, నడుమగర్తననుట నగుబాటు కాదటే, విశ్వదాభిరామ వినురవీమా. ఈ నరుడికి జననంలో గాని మరణంలో గాని ఎట్టి స్వాతంత్రమూ లేదు. పోనీ సిరి సంపదలు తీసుకొచ్చాడా అంటే అదే లేదు, వాటిని తీసుకుని పోనూ లేడు. ఇదంతా కర్మ పరిపక్వమని తెలియక తామే కర్తలం అనుకునేవారు అవివేకులు కాక ఇంకేమవుతారు. బ్రతుకువారలెవరు బ్రతుకులందెవరు, బ్రతుకువారలెవరు బ్రతుకుందురెవరు, బ్రతికి బ్రతకలేని ప్రాణులెవరు, క్షితి నిశోధ చేసి స్థిరముగా చూడరా, విశ్వదాభిరామ వినురవీమా. బాగా యోచించి చూడగా ఈ ప్రపంచంలో బ్రతకగలిగినవాడు, బ్రతుకుతున్నవాడు, బ్రతుకలేనివాడు ఎవరెవరో తెలుస్తూనే ఉంటుంది. కర్మ పరిపాకానికి రాగానే అందరూ తరలిపోయేవారేనని అంశం తేటతెల్లమవుతుంది. మనసులోన బుట్టు మది కోపులన్నీ, మనసులోన బుట్టు మది కోర్కలన్నీ, కోర్కలందు ముక్తి కుదురు పడదు, మనము బ్రహ్మమనుచు మది నిరుగగలేరు, విశ్వదా అభిరామ వినురవీము. మనస్సులోని కోరికలన్నిటినీ నశింపచేస్తేనే ముక్తి పొందలేరు. సామాన్యులు కర్మవశాన ఎచ్చటికోగాని బ్రహ్మమును ఎరగలేరు. కానీ అప్పటికి సమయం మించిపోతుంది సుమా. ఇది నాకు చాలదనుచు మదిలో తానెప్పుడు తలచి మమతగనుమతిన్ బదలుచు విడువజాలను, అది ఏ సంసార బీజ మనబడు వేమ, అది ఏ సంసార బీజ మనబడు వేమా. కర్మవశాన ఉన్నదానితో తృప్తి చెందక చాలదు అనే అసంతృప్తి క్రమంగా
హెచ్చుమీరు చుండుటయే ఈ సంసార లంపటాలకు కారణమవుతుంది. జన్మము వదలి వేరు జన్మములెత్తంగ కర్మధర్మములకు గణన కలదే. కర్మధర్మములను కడతేరవచ్చునా విశ్వద అభిరామ వినురవేమ. జీవుడు ఒక జన్మ విడిచి వేరొక జన్మము ఎత్తుతూ ఆ జన్మమునందును కర్మములు చేయుచునే ఈ కర్మాలకు అంతు లేదు. ఇక కర్మల నుండి కడతేరుటన్నది సాధ్యమా? కలలోని సంపదలను కలగని మేల్కొనిన పిదప కనబడకేగో. పలు భోగ భాగ్య గుణములు కనరీతిగా నమ్మవలను ఘనముగవేమా. కలలో కనిపించిన సంపద మేల్కొనిన పిదప మాయమైనట్లు భోగభాగ్యంలో తనంతని నశించును. వాటిని కలలోని సంపదలని తెలుసుకోవాలి. భవుడు చిత్రముగను భార్యను మోయుచు అట్లు మోయగల్గు దిట్టమైన అతని వలెని బూది ఎలదిన మెరుగగు విశ్వదాభిరామ వినురవేమ. శివుడు భార్యను గంగను మోశాడు కదా అని కర్మబంధాలకు చిక్కుపడిన మానవుడు కూడా అలాగే తన భార్యను నెత్తిన పెట్టుకుంటే శివుడిలాగే బూడిద పూసుకోవాల్సిన పని వస్తుంది. తల్లిదండ్రులెవరు తనకు జన్మములెన్నో తిరుగనెరుగనట్టి చిక్కులెన్నో. స్థిరమున స్థిరములు తెలియలేదజ్ఞాని విశ్వదాభిరామ వినురవేమ. కర్మబంధితుడైన ఈ మనుజుడు తనకు ఎన్ని జన్మలో ఏ జన్మల్లో ఎవరెవరో తల్లిదండ్రులలో ఏది స్థిరమో ఏది అస్థిరమో తెలుసుకోలేకపోతున్నాడు. అదంతా పైవాడి నీలసుమ. అస్థిరమగుమేని కదురుబాటుల నుండి పెక్కు విధములందు పేచి పేచి అగ్నికిచ్చులేక అడవిన కనకిచ్చు విశ్వదాభిరామ వినురవేమ. కర్మవశాన జన్మ పరంపరల పడుతున్న మనుజుడు అన్ని రకములైన దేహములకై ఎన్నో శ్రమలు పొంది పెంచి చివరికి అక్కడ శ్మశానంలో అగ్నిపాలో అడవి నక్కల పాలో చేస్తున్నాడు.
సకల వస్తువులను సంతతి తనులా ఉసిరికేడ పంచభూతములను దాని దాని చేత అగుభూషణము చేయు విశ్వదాభిరామ వినురవేమా. అన్ని వస్తువులకు పెక్కు శరీరాలు ఉన్నప్పుడు ఈ ఉసురు స్థిరంగా ఎలా ఉంటుంది? పైగా కర్మవశాన ఈ శరీరం పంచభూతాలలో కలిపి ముక్తికై యత్నించుట మేలు కదా. ఇసుక బొగ్గురాయి ఇనుమును చర్మంబు కసపు పొన్ను గట్టి కట్టెపెట్టి పళ్ళుతో మినంత పరిశుద్ధులగుదురా విశ్వదా అభిరామ వినురవేమా. ఇసుకతో బొగ్గుతో పళ్ళు కసవుతో చర్మము తోమినంత మాత్రాన నరుడు పరిశుద్ధుడు కాడు. మనస్సు పరిశుద్ధంగా ఉంటేనే మాత్రం పరిశుద్ధుడనబడును. ఎన్ని ఫలములు నీ పొలం బెక్కుడు అన్ని సుఖములందు అధికమగును. కన్నది కననిదై కనిపించు కల్మము విశ్వదాభిరామ వినురవేమా. తనకు తెలిసి గాని తెలియక గాని చేసే కర్మలన్నింటికీ ఎంతో కొంత ఫలితం తథ్యం. కాబట్టి ఫలములన్నిట్లో కర్మఫలము ఉత్తమము. కాడు చేరియున్న గతిలోనను వీటి నడుమనున్న విధమునొకటే చూడ విడిచి మదిని చర్చించి చూడరా విశ్వదాభిరామ వినురవేమా. నరుడు అడవిలో ఉన్నా దారిలో ఉన్నా పట్టణపు నట్ట నడుమనున్నా ఎక్కడైనా కర్మ ఫలితంలో ఏమీ మార్పు ఉండదు. అది ఎక్కడైనా ఒక్కలాగే ఉంటుంది. మూడు గుణములొకటే మొదలనిండగా కలిపి మూలబెట్టి తెలివిలేక భ్రమల దిక్కు కర్మి బలువెర్రి వాడురా విశ్వదాభిరామ వినురవేమా. సత్వరజ తమోగుణములను అణిచిపెట్టి మోక్ష మార్గమునకు ఎలాంటి చింతలు లేక గురువును అన్వేషించి యోగ సాధన చేసిన వారికి ముక్తి లభించునని యోగి వేమన గారి అభిప్రాయం. మూడు గుణములొకటి మొదలనుండనా మూడు గుణములొకటి మొదలనుండగా కలసి మూలబెట్టి తెలివిలేక భ్రమల దిక్కు కర్మి బలువెర్రి వాడురా విశ్వదాభిరామ వినురవేమా.
సత్వరజో తమో గుణాలకు మొదటి నుంచి ఉండగా వాటిని సరిచేసుకోలేక భ్రమలలో పడువాడు మహామూఢత్వమును పడుచుండును. వల్లననినబాడు వల్లైననరాదు తొల్లి చేయి కర్మ దూత ఫలము పుల్లమందు వగవ కుండుటే యాగము విశ్వదా అభిరామ వినురవేమా. పూర్వజన్మ కర్మఫలము అనుభవించవలసిందే. అది రమ్మంటే రాదు, వద్దంటే పోదు. దాని గురించి ఆలోచించకుండుటే మేలు. కంటి కంటి మనుచు కంటి కంటి ననుచు కర్మాధికారంబు వెంటగొనుచు జడును వెర్రిజనుడు బట్టబయన ముక్తి పాటించి చూడుము విశ్వదాభిరామ వినురవేమా. వెర్రి మనుజుడు అన్నీ తనకు తెలిసినవని కర్మాధికారాన్ని తనపై పెట్టుకుంటాడు. లేనిపోనివి నెత్తిన పెట్టుకోకుండా ముక్తి కోసం ప్రయత్నించాలి సుమా. కృతశుద్ధులైన గురుబోధనే విన్న కర్మయుక్తి యోగ కాండతతులు ప్రాతశుద్ధుడైన వాయునా కర్మోబు విశ్వదాభిరామ వినురవేమా. క్రొత్త పాత నీతులు, బోధనలు, కుయుక్తులు, యోగములు ఎన్ని ఉన్నా కర్మమును తప్పించుటకు అసాధ్యము. పుడమి కర్మవశత పురుకుస్తుడను మీటి ధర్మమును అనుసరించి రాత్రి మేలే తనకు గానివేన కాబడి కష్టము విశ్వదాభిరామ వినురవేమా. పురుకుస్థుడనే మహారాజు ఎంతో ధర్మబద్ధంగా రాజ్యపాలన చేసి కూడా కాలం కలిసిరాక వాడు కష్టపడ్డాడు. దీనికి కర్మమే కారణం సుమా. మధుర సంబులు గోరి మక్షికములు చేరి చొచ్చి వెడలలేక చొక్కినట్లు మునిగి విడువనేడు మూఢుండు కర్మన విశ్వదాభిరామ వినురవేమా. తేనె కోసం తేనెటీగ తేనెపై చేరి అందులో చిక్కుకున్న చందాన మూఢుడు కర్మలలో చిక్కుకొని వాటి నుండి బయటపడలేక సతమతమవుచున్నాడు. హే కర్మమయుడు కాక కర్మము తెలియడు
కర్మజీవి మేలు కానలేడు, నీరు పాదకలోతు నికరము తెలియదు. విశ్వదాభిరామ వినురవేమా. కర్మమును అనుభవించిన గాని దాని తత్వం తెలియదు, మంచి తెలియదు. నీటి లోతెరిగితేనే గాని లోతు తెలియదు సుమా. చేటు వచ్చనేని చెడనాడు దైవంబు, మేలు వచ్చనేని మెచ్చుకొను. గరిమ మేలు కీలు కావడి కుండలు, విశ్వదాభిరామ వినురవేమా. కర్మలే కారణమని తెలియక చెడు దాపురించినప్పుడు దైవాన్ని నిందించుట, మంచి జరిగినప్పుడు తోచిన మొక్కులు చెల్లించుట జరుగుతున్నవి ఈ ప్రపంచంలో. కష్టసుఖాలు సరి సమానమైన కావడి కుండలని గ్రహించుటలేదు ఈ మానవులు. పరగనింత వరకు పడిన పాటెరుగరు, ఘనత నొప్ప మనుజుడనగ పుట్టి కీడు మేలెరుగక క్రిందాయ జూడరా. విశ్వదాభిరామ వినురవేమా. మనుష్యుడు జన్మ ఎత్తి ఎన్ని పాట్లు పడ్డాడో ఒక్కోసారి గుర్తు తెచ్చుకోగలిగితే కర్మమును బట్టి మేలుగాని కీడుగాని జరిగిందని గ్రహిస్తారు. ముక్తులకు నేను పెట్టడు మూర్ఖజనుడు, దోజిమూటను బోలిన దొడ్డ కడుపు, నించుచుండును శతమని నిత్యముగను, కడుపు తన్నుద్ధరించునే. మూర్ఖుడైన ఈ కర్మజీవి తానే శాశ్వతుడనని అనుకుంటూ ఉంటాడు. దూదితో కూడిన మూట వంటి తన పెద్ద బాణపొట్ట నింపుకుంటాడే తప్ప సన్యాసులకు గాని ఆర్తులకు గాని కొంచెం కూడా దానం పెట్టడు. ఈ దేహం అస్థిరమని గ్రహించిన వారిని ఎట్లు ఉద్ధరించగలము? మాటలుడుగకున్న మంత్రంబు దొరకదు, మంత్రముడుగకున్న మది కుదరదు, మనసు కుదరకున్న మరి ముక్తి లేదయా. విశ్వదాభిరామ వినురవేమా. మౌనం లేకుంటే మంత్రం పనిచేయదు, మంత్రం విడవకుంటే మనస్సు నిలబడదు, మనస్సు నిలబడితే గాని ముక్తి లభించదు. వలలు పన్ని దుష్టవన్య మృగంబులా పట్టవచ్చుగాని పాడు కర్మ. గురుని బోధలేక కుదుటనా
విశ్వదాభిరామ వినురవేమా. వలలు పన్ని క్రూర మృగాలను సైతం పట్టుకోగలమేమో గాని గురూపదేశం లేనిదే దుస్సాధ్యమైన కర్మలను సాధించలేరు. మర్మమెరుగలేక మతములు కల్పించి ఉన్విజనులు దుఃఖముందుచుండ్రు. రాజుటింటి కుక్క కలవల పడు రీతి విశ్వదాభిరామ వినురవేమా. ఆత్మతత్వం ఎరుగని జనులు మతాలను కల్పించి నానా క్లేశాలను పడుతున్నారు. అద్దాల మధ్య ఉన్న కుక్క తన ప్రతిబింబాన్ని తానే చూసుకుంటూ ఎన్నో కుక్కలుగా భావించి కలతపడ్డ రీతి ఇదే సుమా.